సార్ నమస్తే సార్ రవీంద్ర బాబు గారు. నమస్తే విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ అనేది జూలై 31 లోపల చేయాలి అనేది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ చెప్పేదే. అయితే అలా కాకుండా జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? అసలు అలా చేయొచ్చా? ఒకవేళ అలా చేయవలసి వస్తే ఎంత పెనాల్టీ కట్టాలి? దానికి సంబంధించిన రూల్స్ ఏంటో మన ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెలియజేయగలరు? షూర్ అండి విష్ణు గారు. ఇప్పుడు మనం ఒక ఇయర్లో సంపాదించిన ఇన్కమ్ మొత్తం, సో ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చ్ 2024లో ఏదైతే మనం ఇన్కమ్ ఎర్న్ చేశామో ఆ ఇన్కమ్ సంబంధించిన ఇన్కమ్ మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 31 జూలై 2024 కల్లా, అది డ్యూ డేట్, ఆ డ్యూ డేట్ కల్లా ఫైల్ చేయాలి. ఒకవేళ ఆ డ్యూ డేట్ మిస్ అయ్యాము, సంహో మీరు ఇండియాలో లేరు, లేదా మీ హెల్త్ బాగోలేదు, లేదా మీకు డాక్యుమెంట్స్ రాలేదు, సో ఏదైనా రీజన్ వల్ల మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 31 జూలైలో ఫైల్ చేయకపోతే ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేయొచ్చా అంటే చేయొచ్చు. దాన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. 139(4) కింద, సెక్షన్ 139(4) కింద రిటర్న్ బిలేటెడ్ రిటర్న్ని వీ కెన్ ఫైల్ ఆఫ్టర్ డ్యూ డేట్ 31 జూలై తర్వాత ఫైల్ చేయొచ్చు. ఎప్పుడు దా ఫైల్ చేయొచ్చు అంటే 31 డిసెంబర్ 2024, అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు మనకి ఎక్స్ట్రా టైం ఉండేది. ఎక్స్ట్రా టైంలో మనం ఫైల్ చేయొచ్చు. దాన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. అయితే సో మనం బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవేంటి ముందు చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వాళ్ళకి 5,000 లేట్ ఫీజు కట్టాలి. 5,000 ఆర్ 1,000, మినిమం 1,000, మ్యాక్సిమం 5,000. 5,000 ఆర్ 1,000 మనం లేట్ ఫీజు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, మనం ఏదైనా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏం జరిగినా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి రివైజ్ రిటర్న్ అనే ఆప్షన్ ఇచ్చింది. అంటే నేను ఫైల్ చేసిన రిటర్న్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, నువ్వు ముందే కనిపెట్టావు, నువ్వు కావాలంటే రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో మీరు ఫైల్ చేశారు, తర్వాత మీకు అర్థమైంది నేను ఎక్కడో డొనేషన్ ఇచ్చారు, టీటీడీలోకి 50,000 డొనేషన్ ఇచ్చాను, లేదా ఏదో ఒక స్కూల్కి 1 lakh డొనేషన్ ఇచ్చారు, దాన్ని మన రిటర్న్లో పొందుపరచడం మర్చిపోయాము. దాన్ని కావాలంటే ఏం చేయొచ్చు, రిటర్న్ రివైజ్ చేసి వీ క్యాన్ ఇన్ఫార్మ్ టు ద గవర్నమెంట్ అండ్ ఫైల్ ద రిటర్న్. బట్ మనం ఎప్పుడైతే బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తామో, అంటే ఆఫ్టర్ డ్యూ డేట్ మనం ఫైల్ చేస్తామంటే దాన్ని మనం రివైజ్ చేసుకోలేము. సో ఏదైతే మనం రిటర్న్ ఫైల్ చేస్తామో అదే ఫైనల్, దాన్ని మనం రిటర్న్ని రివైజ్ చేసుకోలేము. అదేవిధంగా మనకి F&Oలో కానీ ఏమైనా బిజినెస్ చేసినప్పుడు కానీ లాసెస్ వస్తాయి. సో బిజినెస్ చేసినప్పుడు ఏమైనా లాస్ వచ్చినాయి అనుకోండి, లాసెస్ని మనం నెక్స్ట్ ఇయర్కి యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఆ ఇయర్లో లాభం వస్తే ఆ లాభంతో వచ్చిన లాస్ని అడ్జస్ట్ చేసుకొని ట్యాక్స్ పే చేయకుండా మనం ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తామో అలాంటి లాసెస్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. సో మన లాస్ వస్తే ఆ ఇయర్తో అంతే పోయి తప్పితే బిలేటెడ్ రిటర్న్లో నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్కి అడ్జస్ట్ అవ్వదు. ఫస్ట్ ఏమో పెనాల్టీ కట్టాలి, నెక్స్ట్ రిటర్న్ని మనం రివైజ్ చేసుకోలేము, తర్వాత మళ్ళీ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేస్తామో, రిటర్న్ ఆఫ్టర్ డ్యూ డేట్ ఫైల్ చేస్తామో, మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉందో దాని కింద మనం రిటర్న్ ఫైల్ చేయలేం. మనం కంపల్సరీగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనే రిటర్న్ ఫైల్ చేయాలి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎప్పుడైతే రిటర్న్ ఫైల్ చేస్తామో, మనకి ఏదైనా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కట్టినా, మనం ఏమైనా రెంట్ పే చేసినా, హెచ్ఆర్ఏ ఉన్నా, లేదా 80C డిడక్షన్ ఏమైనా ఉన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా 80D మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా ఉన్నా, ఆ డిడక్షన్స్ ఏమీ రావు. ఆటోమేటిక్గా మన సేవింగ్స్కి ఏదైతే డిడక్షన్స్ ఉంటాయో అవేమీ రావు. దానివల్ల మనం ఎక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్ మనం కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ లేట్ ఫీజు కట్టాలి, ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ 234A అనే సెక్షన్ కింద 1% పర్ మంత్ ట్యాక్స్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. లేట్ ఫీజు వచ్చింది, ఎక్స్ట్రా ట్యాక్స్ వచ్చింది, నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇవన్నీ కడదాము మనం రెడీ అయినప్పుడే మీరు డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళు 31 జూలైలో ఫైల్ చేసుకోవాలి. బట్ డిపార్ట్మెంట్ అయితే రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సార్ 31 డిసెంబర్ అయిపోయినా కానీ ఫైల్ చేయొచ్చు అంటే చేయొచ్చు. 31 డిసెంబర్ 2024 డేట్ అయిపోయినా కానీ 139(80) అనే సెక్షన్ కింద అప్డేటెడ్ రిటర్న్ ఉండిద్ది. అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసి విత్ ఇన్ 2 ఇయర్స్ మనం ఫైల్ చేయొచ్చు. దానికి మళ్ళీ ఎక్స్ట్రా పెనాల్టీ కట్టాలి, లేట్ ఫీజు కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ పెనాల్టీ 1 year లోపు అయితే 25%, 2 years లోపు అయితే 50% మనం అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని కంప్లీట్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ 2 years అయిపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పటికీ మన తరపు నుంచి మనం ఫైల్ చేయలేము.
ఇంకా అప్పటితో అది క్లోజ్ అయిపోయినట్టే. సో రవీంద్ర గారు, అదేవిధంగా ఐటీఆర్ను రీవెరిఫై ఎలా చేసుకోవాలో కూడా ప్రేక్షకులకు తెలియజేయగలరు? సో ఐటీఆర్ ఈ వెరిఫికేషన్ అంటారు. అంటే మనం ఫైల్ చేసిన రిటర్న్ మనమే చేసాము. మీకు ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ ఆన్లైన్లో ఫైల్ చేయడం. ఆన్లైన్లో ఫైల్ చేయడం లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉంది ఆన్లైన్ ఫైల్ చేయొచ్చు. బట్ ఆ రిటర్న్ మనమే ఫైల్ చేసాము అంటే మనమే చేసామని ఒక అగ్రిమెంట్, అథెంటికేషన్ అనుకున్న నథింగ్ బట్ అథెంటికి మనం ఎలాగైతే ఒక బ్యాంక్ పేమెంట్ చేస్తుంటే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్తేనే మనకి పేమెంట్ సక్సెస్ అయింది. ఆ విధంగా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ మీద మనం సైన్ చేయాలి కంపల్సరీగా. సైన్ చేసినప్పుడు ఏం చేస్తారు బ్యాంక్ మేనేజరు, ఆ సైన్తో చెక్ చేసుకున్న తర్వాత మన ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అలా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు కూడా ఈ వెరిఫికేషన్ అనే ఒకటి కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. అంటే మనమే ఫైల్ చేసామనే ఒక అథెంటికేషన్. సో ఈ వెరిఫికేషన్ ఎలా చేయొచ్చు అని చూద్దాం. ఈ వెరిఫికేషన్ ఫస్ట్ ఎక్కువ మంది వాడేది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ, ఆధార్ ఓటీపీ అంటారు దాన్ని. అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ పాన్ నెంబర్కి లింక్ అయిన, ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో మీకు అందరికీ తెలుసు పాను ఆధార్ ఆల్రెడీ లింక్ చేసాము. సో పాను ఆధార్ లింక్ చేసాం కాబట్టి ఆ పాన్కి ఆధార్ ఏ ఆధార్ అయితే లింక్ అయిందో, ఆ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం ఈ వెరిఫికేషన్ చేసుకోవాలి. లేదు ఆధార్ మొబైల్ మన దగ్గర లేదు అనుకున్న వాళ్ళు కావాలంటే త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, మన కార్పొరేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ బ్యాంక్స్ కానీ ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా మనం కావాలంటే ఈ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి లేదా డీమ్యాట్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా ఏం చేసుకోవచ్చు. లేదు నాకు అసలు మొబైల్ నెంబర్ లేదు, యాక్సెస్లో లేదు అన్నప్పుడు కావాలంటే మనం బ్యాంక్ అకౌంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో క్లియర్గా ఈ ట్యాక్స్ అని ఉండేది ఆప్షన్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో కానీ, ఐసిఐసిఐ బ్యాంకులో కానీ, ఎస్బీఐ బ్యాంకు, ఏ బ్యాంకులో అయినా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయితే అక్కడ ఈ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉండేది. ఆ ఆప్షన్ ఉపయోగించి ఈ వెరిఫికేషన్ చేయొచ్చు. సో అక్కడ కూడా మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్స్ ఉన్నాయంటే అది మనమే మనకు అథెంటికేషన్ ఉంది కాబట్టి దాని ద్వారా కూడా చేయొచ్చు. ఇవేమీ అవ్వలేదు అంటే ఆధార్ ఓటీపీ అవ్వట్లేదు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవ్వట్లేదు, డీమ్యాట్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవ్వట్లేదు, ఇవేమి అవ్వనప్పుడు, ఇవన్నీ ఫెయిల్ అవుతున్నప్పుడు మనం కావాలంటే డిజిటల్ సిగ్నేచర్ ఒక ఆప్షన్ ఉండేది. డిజిటల్ సిగ్నేచర్ డిఎస్సి అంటారు. ఆ డిజిటల్ సిగ్నేచర్ కీ ఉండేది, ఆ కీ ద్వారా చేయొచ్చు. సో కానీ డిజిటల్ సిగ్నేచర్ అనేది కొంచెం కాస్ట్లీ అఫేర్. డిఎస్సి కొనాలంటే మనకు 2000 రూపీస్ మనం పెట్టాల్సి వస్తుంది. సో మనం డిఎస్సి కొనలేము అనుకుంటే, అంత అమౌంట్ మనం పెట్టలేము అనుకున్నప్పుడు కావాలంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనం ఫైల్ చేసామో ఆ అక్నాలజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి, కానీ మనం మాన్యువల్గా సైన్ చేసి సిపిసి బెంగళూరుకి కొరియర్ చేసిన వితిన్ 30 డేస్లో. సో మన ఈ వెరిఫికేషన్ వితిన్ 30 డేస్లో కంప్లీట్ చేయాలి. అంతకుముందు ఈ వెరిఫికేషన్ లిమిట్ 120 డేస్ ఉండేది. 120 డేస్ నుంచి ఇప్పుడు 30 డేస్కి తగ్గించేశారు. సో ఈ 30 డేస్ లోపల మనం ప్రింట్ తీసి సైన్ చేసి సిపిసి బెంగళూరు కొరియర్ చేసినా కానీ ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవుద్ది. ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయినా ఈ వెరిఫికేషన్ కాకపోతే ఆ రిటర్న్ ఫైల్ చేసినట్టు కాదు. ఈ వెరిఫికేషన్ అయితేనే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినట్టు. ఈ వెరిఫికేషన్ కాకుండా 30 డేస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆటోమేటిక్గా డిఫెక్టివ్ అయిపోతుంది. ఓకే, ఫైల్ చేసినా కానీ ఫైల్ చేయనట్టే కిందే పరిగణించబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి.